వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మన దేవుడు. సమీపించరాని తేజస్సులో వసించే దేవుడు యేసు ప్రభువారు. అటువంటి సమీపించరాని తేజస్సులో సమీపించని ప్రదేశంలో నివసించే దేవుడు మనము చేరుకోలేమని మనము ఆయన దగ్గరికి సమీపించలేము అని ఆయనే మనకు సమీపంగా వచ్చారు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, వేవేల దూత గణములతోటి కొనియాడబడుతున్న దేవుడు, విడవకూడని ఆ భాగ్యంలో ఉండటానికి ఇష్టపడకుండా ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి మనకు సమీపంగా ఉన్నారు. మనకు సమీపంగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు మనకు సమీపంగా ఉండాలి ఆయన? ఎందుకు మనకు ఆయన సమీపంగా రావాలి అంటే మనలను బలపరచడానికి, మనలను పాపం నుంచి విముక్తులు చేయడానికి, మనలను ఆశీర్వాదాలకు పాత్రులుగా చేసి అంతకు మించి పరలోక భాగ్యాన్ని తండ్రికి కుమారులయ్యే ఆ సదవకాశాన్ని ఇవ్వడానికే తను ఆ భాగ్యాన్ని విడిచి మనం సమీపించలేని ఆ తేజస్సు నుంచి ఈ లోకానికి వచ్చారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటి, మరలా చెప్పుదును ఆనందించుటి. ఇది అందరికి తెలిసిన మాట. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. ఇది తెలిసిన మాటలే. ఆ తర్వాత ఒక మాట ఉంది, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేన్ని గూర్చి చింతపడకుడి. ప్రభువు అట సమీపముగా ఉన్నాడు, సమీపంగా వచ్చాడు, ఆల్రెడీ సమీపంగా ఉన్నాడు. ప్రభు ఆల్రెడీ ఈ లోకంలోకి మనకు సమీపంగా వచ్చాడు, సమీపంగా ఉన్నాడు. ఇక మనకు దేని గురించి చింత ఎందుకు, దేని గురించి బాధ ఎందుకు? మనం ఆయన దగ్గరికి సమీపించలేము అన్న టెన్షన్ ఇంకా అవసరం లేదు. ఆయనే మనకు సమీపంగా వచ్చాడు. అయితే సమీపంగా ఉన్న దేవుణ్ణి, సమీపంగా ఉన్న యేసు ప్రభువు నుంచి మనము దీవెనలు, మేలు, ఆశీర్వాదాలు పొందుకోవడం ఎలా? ఆయన సమీపంగానే ఉన్నాడు, కానీ ఆయన నుంచి మేలు పొందుకోవడానికి కానీ, ఆయన నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడం కానీ, ఆయన చిత్తానుసారం మనం జీవించడం ఎలా? పాత నిబంధన గ్రంథంలో రూతు గ్రంథం అని ఒక ప్రాముఖ్యమైన గ్రంథం ఉంది, చాలా ప్రాముఖ్యమైనది. అందులో మనందరికీ తెలుసు, నయోమి తన 2 కొడుకులు, తన భర్తతో మోయాబు దేశానికి వలస వెళ్తుంది బెత్లెహేము నుంచి. ఆ బెత్లెహేము నుంచి అక్కడికి వలస వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని 10 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నప్పుడు అక్కడి స్త్రీలతోటి వారి కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు నయోమి భర్త, వారి 2 కుమారులు కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు 3 స్త్రీలు మాత్రమే మిగులుతారు. నయోమి, ఓర్ప పెద్ద కోడలు, చిన్న కోడలు రూతు మాత్రమే మిగులుతారు. సో అయితే మరి బెత్లెహేములో పరిస్థితులు బాగున్నాయి, వారి సొంత ఊరిలో అని విన్నప్పుడు నయోమి తమ సొంత ఊరిని, సొంత ప్రదేశానికి రావడానికి తీర్మానం తీసుకొని బయలుదేరుతారు. అయితే ఓర్ప అలాగే రూత్కి చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి, చక్కగా ఇంకొక వ్యక్తులను చూసి వివాహం చేసుకోండి, మీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటారు, నాతో పాటు వస్తే నాకు పెద్దగా ఏమి లేదు అక్కడ, నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది, మీకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పెద్ద కోడలు ఓర్ప నయోమి అత్తకు ముద్దు పెట్టి ఓర్ప వాపస్ వెళ్ళిపోతుంది. అయితే రూత్ మాత్రం ఆ పొలిమేరలో, మోయాబు పొలిమేరలో ఒక తీర్మానం తీసుకుంటుంది. ఏమనంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటే నేనుంటాను, మరణం తప్ప మనల్ని ఏది ఎడబాపదు, నీతోటే నేను వస్తానని గట్టిగా పట్టుపడతాను. రూత్కి నయోమి నచ్చ చెప్పిన రూతు వినదు, నేను వస్తాను నీతోటి అంటుంది. సరే అని రూతు, నయోమి బెత్లెహేముకు వస్తారు. పాడుబడ్డ గృహము వాళ్ళది. అప్పటికే చిన్నగా బాగు చేసుకుని ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు కానీ వారికి తిండికి గింజలు లేవు, తిండికి ఆహారం లేదు. ఆ సమయంలో రూత్ అంటుంది నయోమితోటి, అత్తతోటి, అమ్మ అయిన అత్తతోటి ఏమంటుందంటే, నేను వెళ్ళి పరిగెరుకొని వస్తాను, మనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందంటే సరే అని చెప్తుంది. సో అతను
రూతు వెళ్ళి బోయాజు పొలంలో, ఆ ఊరిలోని భూస్వామి అయిన ఎక్కువగా పొలం అతనికి ఉంటుంది, ఆ పొలం భూస్వామి అయిన బోయాజు పొలంలో రూతు పరిగె వేరుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఆమె ఎవరు ఏంటి అని బోయాజు కనుక్కున్నప్పుడు, నయోమి కోడలని చెప్పినప్పుడు, నా కుమారి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా పొలంలోనే పరిగె వేరుకో, నిన్నెవరు ఇబ్బంది పెట్టరు, నా చెల్లికత్తెలు నీకు తోడుగా ఉంటారు, జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళవాకు, నా మాట విను. అక్కడ ఒక మాట చక్కగా ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండము. నా కుమారి అని సంబోధిస్తున్నాడు బోయాజు. పరదేశి, ఆమె గ్రామం కాదు, ఆమె జాతి కూడా కాదు. కానీ బోయాజు ఎంత మంచివాడు, ఆస్పరుడు, గొప్పవాడు, ఆ ఊర్లో పెద్ద. అయినప్పటికీ ఒక పరదేశిని పిలిచే పిలుపు నా కుమారి అని పిలుస్తున్నారు. ఎంత గొప్ప మాట అండి. మన ఊర్లలో చూస్తాం కదా, ఎక్కువ డబ్బున్న ఆసాములు కానీ, పొలాలున్న ఆసాములు కానీ, వారి కూలి వారిని కానీ, వారి యొక్క పని వారిని కానీ ఒక వేరైన పదంతో పిలుస్తారు, ఒక లోకల్ లాంగ్వేజ్లో పిలుస్తారు. అంత గౌరవం ఉండదు. కానీ ఇంత భూస్వామి అయినప్పటికీ, ఇంత గొప్పవాడు అయినప్పటికీ, ఆ పరదేశి అయినా లేకపోతే వేరే ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి అయిన రూతుని నా కుమారి అంటున్నాడు. ఈ పిలుపు నా కుమారి అని పిలుపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూసారు. యేసుప్రభు వారు రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసి నా కుమారి అని పిలుస్తారు. ఆ తర్వాత వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమెను ఏదో దూషించకుండా, వేరువేరు మాటలు అనకుండా అమ్మా అని అంటారు. సో ఇటువంటి మాటలే బోయజ్ ఖచ్చితంగా ఇక్కడ పలికారు. నా కుమారి నా మాట వినుము, నా మాట వినుము. ఈ బోయజు యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. యేసుప్రభు వారు సాదృశ్యంగా ఉన్నారు. బోయజు పొలంలోకి రూతు వచ్చినప్పుడు నా మాట వినుము, నా మాట వినుము అని చెప్తున్నారు. మరి యేసుప్రభు వారి మాట వింటే కనుక మనకు దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ పొలంలోనే నిలకడగా ఉండు అని చెప్తున్నారు. నిలకడ ఉండి దేవుని మాట వింటే గనక దేవునికి సమీపంగా ఉన్నట్లు లెక్క. దేవునికి సమీపంగా ఉన్నట్లు లెక్క. నా మాట విను, నిలకడగా ఉండు, ఈ పొలంలోనే పరిగె వేరుకో, ఈ పొలంలోనే ఉండు, వేరొక పొలంలోకి వెళ్ళవద్దు అని చెప్తున్నారు బోయస్. రూతు అలానే చేసింది. అలానే చేసి ఏ పొలములో అయితే పరిగె వేరుకుందో, ఏ పొలములో అయితే తిండికి లేక గింజలు ఏరుకుందో, ఆ పొలానికే యజమానురాలు అయిపోయింది. ఆ ఇంటికే పట్టపురాణి అయిపోయింది. ఆ ఇంటికే యజమానురాలు అయిపోయింది. ఆ పొలానికే యజమానురాలు అయిపోయింది. ఎందుకు తెలుసా? ఎక్కడో మోయాబు ప్రాంతాల్లో తీర్మానం చేసుకొని, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటే నేనుంటాను, మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయదని అత్తకు ప్రమాణం చేసింది. అక్కడ అత్తకు కాదు ప్రమాణం చేసింది, దేవుడికి తీర్మానం తీసుకొని. తీర్మానం తీసుకున్న చోటే ఉండకుండా ఎక్కడికి వచ్చిందో తెలుసా? దేవునికి సమీపంగా వచ్చింది. బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. బేత్ అంటే ఇల్లు, లెహం అంటే రొట్టె. రొట్టెల గృహం అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు సమృద్ధిగా ఉండే స్థలం. ఆ స్థలానికి సమీపంగా వచ్చింది. దేవుడు ఆల్రెడీ మనకు సమీపంగా ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే మనము ఆయనకు సమీపంగా వెళ్ళడానికి ఇష్టపడతలేదు, ఇబ్బంది పడుతున్నాం. రూత్ అయితే ఎక్కడో మోయాబు నుంచి దేవునికి సమీపంగా వచ్చింది. దేవుడి పొలంలోకి వచ్చింది, దేవుడి తోటలోకి వచ్చింది. ఆయన పొలంలో ఉంది, నిలకడగా ఉంది, ఆయన మాట విన్నది. దేవుని తోటలో ఉన్న ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు, నిలకడగా ఉండలేదు. తద్వారా ఆశీర్వాదాలు కోల్పోయారు. గచ్చబొదలు, బయట చెమట, బయట పడవేయబడ్డారు. దేవుని మాట వినలేదు, నిలకడగా ఉండటానికి వారు ఇష్టపడలేదు. అపవాది మోసం చేసింది, నిలకడ లోపించింది. కానీ రూతులో నిలకడ ఉంది. బోయాజు చెప్పిన మాటలు విన్నది, ఏ పొలంలోకి వెళ్ళలేదు, అదే పొలంలో పరిగె వేరుకుంది, అదే పొలంలో ఉంది, తన చెలికత్తెలతోటే ఉంది. బోయాజు మాట విన్నది.
బోయజు మాట విన్నది, నిలకడగా ఉంది. నిలకడ లేని ఆదాము అవ్వలు గెంటివేయబడ్డారు. నిలకడ కలిగిన రూతు దీవించబడ్డారు. 3 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయము 9వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఎవరని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. రూతు బోయజు దగ్గరికి ఒక రాత్రి తన కళ్ళంలో పడుకున్నప్పుడు అత్త చెప్పిన మాటలు విని బోయజు కాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన్ని శరణు వేడుతోంది. శరణు వేడినప్పుడు బోయజు కాళ్ళకు ఆమె చేతులు తగిలినప్పుడు, నువ్వెవరు అని చెప్పినప్పుడు, నేను నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధువు అవుతావు అని చెప్పినప్పుడు బోయజు రూతును స్వీకరిస్తాడు. సమీప బంధువు. నిజానికి బోయజు రూతుకు సమీప బంధువే, అంటే నయోమిని బట్టి. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రూతు తన తీర్మానం, మోయాబు పొలిమేరలో తీర్మానం తీసుకొని దేవునికి సమీపంగా రావడంతో దేవుని ప్రజలకు ఆమె బంధువు అయిపోయింది. దేవునికి సమీపంగా వచ్చింది. దేవుడు సమీపంగా ఉన్నాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయని అపోస్తలుల పౌలు చెప్తున్నారు. ఇక్కడ కూడా రూతు దేవుని సమీపంగా వచ్చింది. అంటే బోయజుకు సమీపంగా వచ్చింది. బోయజు ఆమెను విడిపించి, విడుదల కలిగించి, ఆమెకు మోడుబారిపోయిన స్థితి నుంచి, పాలిపోయిన స్థితి నుంచి, ఏమీ లేని స్థితి నుంచి, విధవరాల స్థితి నుంచి గొప్ప స్థితికి తీసుకువెళ్ళారు. భర్త చనిపోయాడు, భర్త వచ్చింది, తిండికి ఇబ్బందిగా ఉంది, తిండి గింజలు వచ్చాయి, పొలము లేదు, పొలానికి యజమానురాలు అయిపోయింది, ఇల్లు లేదు, అద్దాల మేడల్లో పట్టపురాని అయిపోయింది. ఇటువంటి గొప్ప ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆల్రెడీ దేవుడు మనకు సమీపంగా వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా వస్తావో అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వినాలి, నిలకడగా ఉండాలి, ఆయనకు సమీపంగా రావాలి. ఎప్పుడో తీర్మానం తీసుకున్నావు కానీ సమీపంగా రాలేకపోతున్నావు, సమీపంగా ఉండలేకపోతున్నావు, ఎవరెవరికో సమీపంగా ఉంటున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎక్కడెక్కడో ఉంటున్నావు, కానీ దేవుని యొక్క వాక్యానికి కానీ దేవునికి కానీ సమీపంగా ఉండలేదు. ఆయన మాట వింటలేదు. నిలకడ లోపించింది. నీకు నిలకడైన మాటలు లోపించాయి, నిలకడైన స్వభావం లోపించింది. ఇవాళ ఒక మాట, రేపొక మాట, రేపొక పద్ధతి, ఇవాళ ఒక పద్ధతి అన్నట్టుగా ఉంటుంది. నిలకడైన ఖచ్చితత్వం లేదు. ఆయన మాట వింటలేదు. నిలకడ లోపించిన, ఆయన మాట వినని సౌలు రాజు పరిస్థితి ఏమైందో తెలుసు కదా. దేవుని మాట లెక్క చేయలేదు. నిలకడ లోపించింది. సౌలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. నిలకడ లోపించి దేవుని మాటను పెడచెవిన పెట్టి ఆదాము అవ్వలు దేవుని తోట నుంచి గెంటి వేయబడ్డారు. నిలకడ కలిగి దేవుని మాట విన్న రూతు దేవుని కళ్ళెములోకి వచ్చింది, ఆయనకు సమీపంగా వచ్చింది. కోల్పోయిన ప్రతి స్థితిని తిరిగి పొందుకుంది. తన భర్తను పొందుకుంది, కుమారుని అనుకరించబడింది, ఆస్తికర్తలైపోయింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో ఒక గొప్ప యోధురాలుగా మిగిలినపరిచి యోధురాలుగా ఉంది. అలాంటి ఆశీర్వాదం నీకొద్దా? అయితే నువ్వు దేవునికి సమీపంగా వస్తావు. నీ చింతలు, నీ ప్రతి పరిస్థితిని పక్కన పెట్టి దేవునికి సమీపంగా రా. నేను మార్చే దేవుడు, నేను గొప్ప చేసే దేవుడు. అటువంటి దేవుడు సమీపంగా ఉన్నాడు నీకు. నువ్వు ఆయనకు సమీపంగా రా. దేవుడు నేను దీవిస్తాను. గాడ్ బ్లెస్ యు.